మన రాష్ట్రంలో దశాబ్దాలుగా జరుగుతుంది. కాపులకి ప్రత్యేక బీసీ హోదా కావాలని చెప్పి. ముద్దరగడ పద్మనాభం గారి హయాంలో ఆ ఉద్యమం అనేది పీక్ స్టేజ్‌కెళ్ళింది. ఇప్పుడు ఆ ఉద్యమం అనేది కొనసాగుతుందా? లేదంటే దాన్ని వదిలేసారా? పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు 2014లో కాపు ఐక్య వేదికకి సంబంధించిన అంశంలో ముందుకెళ్ళటం జరిగింది. అప్పుడు గర్జన పేరు మీద దానికి సంబంధించి ముందుకెళ్ళటం జరిగింది. అప్పుడు నేను స్టూడియో నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న దానికి సంబంధించి ఉద్యమానికి సంబంధించి ప్రథమ ప్రకటన నెంబర్ 1 ఛానల్లోనే మా సమక్షంలోనే పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు నేను ఉద్యమానికి పిలుపునిస్తున్నాను రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో అనేది ప్రకటింపజేయటం జరిగింది. ఆ రోజు మొదటి దశలో పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు ప్రకటించిన 11 మంది జేఏసీ ఉద్యమ నాయకత్వంలో చందు జనార్దన్ కూడా ఒకళ్ళు, చందు జనార్దన్ 13 మందిలో జేఏసీ నాయకత్వంలో ఉండి గుంటూరు జిల్లా జేఏసీ బాధ్యులుగా 17 నియోజకవర్గాల్లో 35 సమావేశాలు పెట్టి 6,000 మంది యాక్టివిస్టుల్ని స్పైరల్ బైండ్ చేసి పద్మనాభం గారికి ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఆ 17 నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి దాని తర్వాత ఆందోళన జరగటం, గర్జన జరగటం, దాంట్లో లక్షలాదిగా పాల్గొనటం, రైలు సంఘటన కానీ కేసులు కానీ తర్వాత అనంతర పరిణామాల్లో దాన్ని రాష్ట్ర కాపు జేఏసీగా ఆ రోజు మేము మార్చుకోవటం, దాని మీద అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టుకోవటం, ఆ కేసులైన పరంపరలో కూడా ఆ కేసుల మీద హైకోర్టుకి వెళ్ళింది చందు జనార్దనే. దాని మీద కాపు జాగృతి పేరు మీద ఆ రోజు హైకోర్టుని మనం ఆశ్రయించడం జరిగింది. ఆ కేసుల్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వాలని కూడా నేనే నా పేరు మీద హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దాని తర్వాత కోర్టు నుంచి ఉత్తర్వులు కూడా దాని మీద రావటం జరిగింది. ఆ పరిణామాలు ప్రక్రియ దశలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన అంశంలో మంజునాథ కమిషన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా దాని మీద అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టడం, రిజర్వేషను ఇచ్చే ఆలోచనలో దానికి సంబంధించిన అంశంలో జరిగే ప్రక్రియలో భాగంగా మంజునాథన్ కమిషన్ ద్వారా అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టడం, అదేవిధంగా కాపు కార్పొరేషన్ను ప్రకటించటం, కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించి విదేశీ విద్య పేరు మీద కాపు తెలగ బలిజ ఒంటరి కుటుంబ సభ్యుల్ని ఇతర దేశాలకు పంపించి దానికి సంబంధించిన విదేశీ విద్యకి సహాయం చేస్తామనే హామీతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ముందుకెళ్ళటం, ఆ విధంగా కొంతమంది విద్యార్థుల్ని విదేశాలకు కూడా పంపటం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా అప్పుడు ఎన్నికల సందర్భంలో ఈబీసీ రిజర్వేషన్ 10%లో 5% కాపులు బలిజ వర్గాలకు ఇస్తూ ఈబీసీకి సంబంధించిన ఎఫ్ కేటగిరీ కింద 5% కాపు బలిజ వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు ప్రకటించిన తర్వాత దాని మీద ఇతరులు కోర్టుకు వెళ్ళటం, ఈ ఈబీసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎఫ్ మీద, దాని తర్వాత ఎన్నికలు రావటం, ఎన్నికల్లో మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వం రావటం, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈడబ్ల్యూఎస్ కింద ఏదైతే 5% రిజర్వేషన్ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హామీ ఉందో ఎఫ్ రిజర్వేషన్ 5 దాన్ని ప్రత్యేకంగా ఓన్లీ కాపులకే మేము ఇవ్వలేము, ఈబీసీలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద వచ్చే ఆ 10%లో ఏదైతే ఉన్నత వర్గాలు ఉన్నాయో, ఆర్థికంగా వెనపడ్డ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కలిపి వాడుకోవాలనేది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం దాని మీద ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ఏదైతే కాపు వర్గాలకి, కాపు బలిజ వర్గాలకి బీసీ రిజర్వేషన్ కోసం జరిగిన ఉద్యమం, దాని తర్వాత కాపు కార్పొరేషన్ ఆవిర్భవించటం, విదేశ విద్య ఇటువంటి పథకాలు ప్రవేశింపజేయటం, దాని తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా నెలకి 1000 కోట్లో 1500 కోట్లో లేకపోతే ప్రతి సంవత్సరానికి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినాయి. కానీ
ఆ విధానం జరగలేదు. కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేదు. కాపు భవనాలు నిర్మాణం జరగలేదు. ఆ విధంగానే కాపులు నష్టపోతున్న పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి దాకా కొనసాగుతూ ఉంది. ప్రజెంటు గతంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో అప్పుడు కోర్టుకు వెళ్ళింది. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఇది సరైన విధానంలో పార్లమెంటుకు రాలేదు, ప్రభుత్వానికి రాలేదు అనే దాంట్లో మళ్ళీ దాన్ని వెనక్కి పంపించి తిరిగి పంపమని చెప్పి అప్పుడు వెనక్కి పంపారు. అది మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ కేంద్రానికి పోవటం. ఈ పరిస్థితుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ F5 కింద మరో ప్రకటన రావటం. అటు ఈడబ్ల్యూఎస్ 5% అమలు కాలేదు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఫైల్ కానీ అది అమలు జరగలేదు, ఇది అమలు జరగట్లేదు.